ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం. మంత్రి కందుల దుర్గేష్. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు పట్టెడన్నం పెట్టాలని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నేడు అన్న క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా పునఃప్రారంభించుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అన్నారు. శుక్రవారం నిడదవోలు పట్టణంలో గణేష్ చౌక్ నందు అన్న క్యాంటీన్ పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకులు అధికారులతో కలిసి అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభిస్తున్న అన్న క్యాంటీన్లను నిడదవోలు పట్టణంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టాలనే ఆలోచనతో వారికి అందుబాటులో ఉన్న ధరతో అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ దిశగా నేడు అన్న క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించుకుంటున్నామన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేద ప్రజలకు భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలబడతామని స్పష్టమైన హామీలు ఇవ్వడం జరిగిందని అందులో భాగంగానే నేడు అన్న క్యాంటీన్ పునః ప్రారంభించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ బి రాంభూపాల్ రెడ్డి, ఆర్ఓ వెంకటేశ్వరరావు, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సార్ ఒక్కసారి ఇలా చూడండి సార్. సార్ ఇలా చూడండి సార్. సార్ అన్ని 5 రూపాయలే. ఇది మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు గతంలో 5 సంవత్సరాల క్రితం కూడా ఇచ్చారు ఇలాగ 5 రూపాయలకే. పోయినసారి లేదు, ఇప్పుడు మళ్ళీ పెడుతున్నారు. జాగ్రత్తగా ఇంకో ప్లేట్ త్వరగా పెట్టు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్ని ఇవాళ తిరిగి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పునఃప్రారంభించడం, అందులో నిడదవోలు పట్టణంలో కూడా ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందం కలిగించేటువంటి అంశం. కారణం, పేద ప్రజలకి పట్టెడన్నం పెట్టాలని, అన్నార్తుల్ని ఆదుకోవాలని, ఆకలితో ఉన్నవారికి వారికి ఆర్థిక భారం పడకుండా అన్న సదుపాయాలు కల్పించాలనేటువంటి మహోన్నతమైనటువంటి ఆశయంతో 5 సంవత్సరాల క్రితం గడిచిన 2014-19 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం మధ్యలో 5 సంవత్సరాల పాటు కుంటుపడినప్పటికీ కూడా మళ్ళీ ఇవాళ తిరిగి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది చాలా ముదావహమైనటువంటి విషయం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పైనుంచి సహకరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ 5 రూపాయలకే ఒక క్వాలిటీతో కూడినటువంటి
పూరి, ఇడ్లీ, వాటితో పాటు సాంబారు, పూరి కూర, కారపొడి ఇవన్నీ కలిపి కేవలం 5 రూపాయలకే పేద ప్రజలకు అందించడం. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కూడా 5 రూపాయలకే భోజనం ఏర్పాటు చేయటం. దీనికి సంబంధించి పేద ప్రజలు బాగా వినియోగించుకున్నారు గతంలో, ఇప్పుడు కూడా వినియోగించుకుంటారనేటువంటి ఆలోచన ఇప్పుడు వచ్చినటువంటి జనాన్ని చూస్తే కలుగుతూ ఉంది. ఇది కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ. మళ్ళీ అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి పేదవాడికి అండగా నిలబడతాం, పేదవాడి ఆకలిని తీరుస్తాం అనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దాని అధికారంలోకి వచ్చిన వెంటనే సానుకూలపరచడం అనేది మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఇప్పటికే పెన్షన్ల విషయంలో కానివ్వండి, రైతుల బకాయిల విషయంలో కానివ్వండి, లేకపోతే నిత్యావసర వస్తువులైనటువంటి కందిపప్పు, బియ్యం, కూరగాయలు ఇటువంటివి తక్కువ రేట్లకి అందించేటువంటి విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే సానుకూలపరచడం అంటే అది నిజమైన పరిపాలనా దక్షుడైనటువంటి ముఖ్యమంత్రి గారికి దక్కిందనేటువంటి మాటను తెలియజేస్తూ, ఈ సందర్భంగా మరొక ముఖ్య విషయం, అన్న క్యాంటీన్లు అనేవి పేద ప్రజల కోసం ఉద్దేశించబడినవి. అందువల్ల సమాజంలో వితరణశీలత్వం ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వదాన్యులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా 4 రూపాయలు వ్యాపారంలో కానీ ఇతరత్రా సంపాదించుకుని ఎంతో కొంత సమాజ సేవ చేయాలని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అన్న క్యాంటీన్లకి వాళ్ళ యొక్క పూరి విరాళాలని ఇవ్వడానికి అవకాశం ఉంది. వారు ఆ విరాళాలను ఇస్తే అది వాళ్ళు మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా పేద ప్రజలకి అన్నం ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళందరూ చేసినట్లయితే, వాళ్ళు ఎవరెవరైతే విరాళాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా బయట డిస్ప్లే చేయడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు డిస్ప్లే చేస్తాం. దాంతోపాటు దానికి ఒక కామన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి వాళ్ళ యొక్క ఫోన్పే ద్వారా కానీ అదేవిధంగా గూగుల్ పే ద్వారా కానీ ఆ అమౌంట్లు పంపించవచ్చు. ఇది మనందరం కలిసి పేద ప్రజలను ఆదుకోవడానికి చేసే పని. దీన్ని దయచేసి ఎవరో రాజకీయం చేయదనేటువంటి మాట మీకు కోరుతా ఉన్నాం. ముఖ్యంగా అన్న క్యాంటీన్ల విషయంలో మనందరం కూడా కలిసి, సమాజం మొత్తం కలిసి పేదవాడికి అండగా నిలబడాల్సినటువంటి అవసరాన్ని గుర్తించాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారికి మరొకమారు మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. 100 అన్న క్యాంటీన్లు ప్రస్తుతానికి మొదటి విడత, మళ్ళీ పెంచుకుంటూ వెళ్ళి రాబోయే రోజుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అన్ని చోట్ల కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభించడానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నాం. సురేష్